सच्चिदानंद समर्थ सद्गुरु सद्गुरु साईनाथ महाराज की जय। ఓం శ్రీ సాయిరామ్ గురుదేవ దత్త. శ్రీ సాయి సత్యవ్రతం ద్వితీయాధ్యాయము. విశ్వగురువు. సోమదేవస్వామి చెప్పిన కథలను విన్న శిష్యులు ఎంతో ఆనందించిరి. వారు స్వామిని ఇట్లు ప్రశ్నించిరి. స్వామి, సాయిబాబా వారు ద్వారకామాయి మసీదులో నివసించినారని తెలిపితిరి. ఫకీరు రూపంలో ఉన్న పరబ్రహ్మ స్వరూపుడని తెలిపితిరి. ఇంతకీ వారి మతమేమి, జన్మ వృత్తాంతం ఏమిటో తెలపమని ప్రార్థించిరి. అప్పుడు స్వామి వారితో ఇట్లు చెప్పాను. నాయనలారా, సాయిబాబాకు పుట్టుకయే లేదని, వారు 16 సంవత్సరాలు బాలునిగా షిరిడీలో వేప చెట్టు కింద అవతరించారని ప్రజలు నమ్ముదురు. ఆయన నివసించు మసీదు పేరు ద్వారకామాయి. ఆయన ఫకీరు వేషంలో ఉండును, కానీ నిత్యము అగ్నిహోత్రం వెలిగించుచుండును. అక్కడ శ్రీరామనవమి, ఉరుసు ఉత్సవాలు ఒకే రోజు జరుగును. ఆయన ఫకీరు వలె ఉండును, కానీ అక్కడ హారతులు, పూజలు జరుగుచుండును. నిజానికి ఆయనకు మతమే లేదు. అక్కడకు అన్ని మతాల వారు వచ్చేదరు. ఆయన అన్ని మతాల మధ్య సోదరభావాన్ని పెంపొందించుటకు అవతరించిన విశ్వగురువు అని చెప్పవచ్చు. సద్గురు తత్వమును గ్రహించుట చాలా కష్టము. కలిమాయ వలన ఆయనలోని గురుతత్వమును గ్రహించలేని వారు ఆయన రూపమును చూసి వారిని అర్థం చేసుకోలేరు. ఇట్లు ఎంతోమంది మొదట పొరపాటుపడి తర్వాత ఆయన యొక్క సత్యతత్వాన్ని గ్రహించి వారికి భక్తులుగా మారిరి. నేను కూడా మొదట అలాగే పొరబడితిని. నేను షిరిడీ గ్రామం బయట నుండి వారి ద్వారకామాయి మసీదుపై జెండాలు ఎగురుచున్నటను గమనించుతిని. ఇతను కీర్తి కొరకు పాకులాడుతున్నాడనుకుంటుని. ఆయనను దర్శించరాదు, తిరిగి వెనుకకు వెళ్ళవనని అనుకుంటుని. కానీ నా తోటి వారు నన్ను వారించిరి. షిరిడీలో పల్లకి, గుర్రములే కాక అనేక వస్తువులు కలవని, కానీ వానితో బాబాకు సంబంధం లేదని తెలిపిరి. అవన్నీ భక్తులు చేస్తున్న ఏర్పాటని తెలిపిరి. నేను మనసుకు మార్చుకొని వెళ్ళి సాయిబాబాను దర్శించితిని. వారి సమక్షములో నా మనసు శాంతించెను, ఆనందము ఉప్పొంగెను. అదే నిజముగా గురుస్థానమని గ్రహించితిని. అయితే బాబావారు నాతో జెండాలు ప్రదర్శించుకునే ఈ సాధువును ఎలా చూడవచ్చువి, వెంటనే వెళ్ళు అనిది. నా మనసులోని భావాల్ని గ్రహించిన సర్వజ్ఞుడు ఆయన. తర్వాత ఆయన నన్ను ప్రేమతో దగ్గరకు తీసుకొనెను. నా పుణ్యఫలం వలన ఆ సద్గురుని చెంత కొంతకాలం ఆనందంగా గడిపితిని. నా వలె మొదట పొరపాటుపడిన మరో ఇరువురి వృత్తాంతమును తెలిపేదనని ఇటు చెప్పసాగాను. బొంబాయిలో ఎండబ్ల్యూ ప్రధాన అను లాయర్ ఉండేవాడు. అతని భార్య పేరు చోటుబాయి. వారు బాబాను దర్శించిన తర్వాత వారికి పుత్ర సంతానం కలిగెను. ప్రధాన్ తన వృత్తిలో కూడా క్రమంగా అభివృద్ధి చెంది సంపన్నుడయ్యను. ఒక పెద్ద బంగళాను కూడా కొనుగోలు చేసిరి. వారు సాయిబాబా పటమును పూజా మందిరములో ఉంచి పూజించువారు. చోటుబాయి సాయిబాబాను తన తండ్రి వలె ప్రేమించేటిది. షిరిడీని తన పుట్టిల్లుగా భావించేటిది. వారు అప్పుడప్పుడు షిరిడీ వెళ్ళి బాబాను సేవించువారు. ఒకనాడు వారు కుమారునికి తీవ్ర జ్వరం సోకెను. 4 దినములకు తగ్గకొనెను. అదే సమయంలో వారి ఇంట పూజలు నిర్వహించు పండితుడు వీరి ఇంటికి వచ్చెను. అతను వారితో, ఇకపై మీరు సాయిబాబాను పూజించరాదని, బాబా పటమును తీసివేసి నేను పూజ చేసి పిల్లవాడి జ్వరమును తగ్గిస్తానని పలికెను. ఈ మాటలకు ప్రధాన దంపతులు ఎంతో బాధపడిరి. అతనిపై గౌరవంతో అతనికి ఎదురు చెప్పలేకపోయేది. ఆ పండితుడు సాయిబాబా పటమును తీసి బయట పెట్టెను. ఆ పండితుడు పూజా గదిలో పూజను ప్రారంభించెను. కానీ పిల్లవాని జ్వరం తగ్గకపోగా ఇంకా ఎక్కువయ్యను. దీనితో ఆ పండితునికి భయం కలిగాను. రాత్రి అతను నిద్రించుతున్నప్పుడు బాబా అతనికి కలలో కనిపించెను. ఆ బాలుని నేను రక్షిస్తాను అని బాబా పలికెను. అర్ధరాత్రి మేల్కొన్న పండితుడు ఆశ్చర్యపోయాను. తెల్లవారుసరికి ఆ బాలుని జ్వరం తగ్గితే సాయిబాబాను దేవునిగా తాను నమ్ముతానని మనసులో అనుకొనెను. చిత్రంగా తెల్లవారుసరికి బాలుని జ్వరం తగ్గిపోయాను. అంతలా పండితుడు బాబాను దేవునిగా నమ్మి పూజించెను. తనకు పుత్రుడు కలిగితే షిరిడీ వచ్చేదని మొక్కుకొనెను. ఏడాదిలో అతనికి పుత్రుడు కలగడంతో ఆనందంతో షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకొనెను. ఇలాగే ఒకసారి ఒక రోహిల్లా బాబా గొప్పదనం విని షిరిడీకి వచ్చెను. మసీదులో పూజలు జరుగుట చూసి అతను గాబరా పడెను. సాయిబాబా వారు అన్ని మతముల వారిని ఒకే రకముగా ఆదరించుట చూసి అతను ఆశ్చర్యపడెను. అతను సాయిబాబా వద్దకు వెళ్ళి, మీరు మతభేదం లేకుండా ప్రవర్తించుతున్నారు, దీనివలన అల్లాకు ఆగ్రహం కలగదా అని పలికెను. దానికి బాబా శాంతంతో,
పుస్తక జ్ఞానం వలన ప్రయోజనం లేదు. అల్లా అనగా ఈ విశ్వమంతా నిండి ఉన్నదైన దైవ చైతన్యమే. ప్రతి జీవిలోనూ అల్లా వ్యాపించి ఉన్నాడు. ముస్లిములు అల్లా అని పిలుస్తారు, హిందువులు పరబ్రహ్మం అని పిలుస్తారు. పదాలు మారవచ్చు, కానీ దైవ చైతన్యం ఒకటే. అందరి దేవుడు ఒకడే. ఎవరు ఏ పేరుతో పిలిచినా దైవం అనుగ్రహిస్తాడు. నిరంతరం దైవ ధ్యానంలో గడుపువారు ఆ దైవతత్వాన్ని గ్రహిస్తారు. గురువుపై ఎవరికైతే దృఢమైన నమ్మకం ఉంటుందో వారు మాత్రమే దైవానుభూతి పొందగలరు అని పలికాను. అయితే ఈ మాటలు రోహిల్లాకు రుచించలేదు. అతను సాయిబాబా భక్తులు చేయిస్తున్న పూజను అడ్డుకోవాలని ప్రయత్నించను. అయితే బాబా అతనిపై కోపించి పంపివేశను. దీనితో రోహిల్లా బాబాను చంపవలనని నిర్ణయించుకున్నాం. రాత్రి సమయంలో ఒక కర్ర తీసుకొని బాబా తల పగలగొట్టాలని బాబాకు వెనుకగా వచ్చాను. బాబా హఠాత్తుగా వెనుదిరిగి అతని చేతిని పట్టుకొనను. దానితో రోహిల్లా శక్తినంతా ఎవరో లాగివేసినట్లయి కుప్పకూలి పడిపోయాను. అతను అలాగే చాలా సేపటి వరకు కదలలేకపోయాను. చివరకు అతను బాబా శక్తిని గ్రహించి కన్నీటితో క్షమాపణ వేడుకొనను. తర్వాత నెమ్మదిగా లేచి బాబా పాదాలపై పడి ప్రార్థించను. బాబాను దైవశక్తి గల గురువుగా గుర్తించి బాబాకు దాసునిగా మారను. ఇలా ఎందరో మొదట వ్యతిరేకించినప్పటికీ చివరకు బాబా భక్తులుగా మారిపోయి సాయిబాబా కుల మత జాతి ప్రాంత భేదాలకు విశ్వమానవులందరినీ ఉద్ధరించుటకు అవతరించిన జగద్గురువు అని సోమదేవస్వామి ముగించను. శ్రీ సాయి సత్యవ్రతం నందలి విశ్వగురువు అను ద్వితీయాధ్యాయము సంపూర్ణము. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. స్వామి సాయినాథాయ దివ్యమంగళం, షిరిడి క్షేత్రవాసాయ దివ్యమంగళం. స్వామి సాయినాథాయ దివ్యమంగళం, షిరిడి క్షేత్రవాసాయ దివ్యమంగళం. మామకాభీష్టదాయ మహితమంగళం, మామకాభీష్టదాయ మహితమంగళం. లోకనాథాయ సాయి దివ్యమంగళం, భక్తలోక సంరక్షకాయ నిత్యమంగళం. లోకనాథాయ సాయి దివ్యమంగళం, భక్తలోక సంరక్షకాయ నిత్యమంగళం.